హలో అండి. ఈరోజు నేను మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ముందుగా గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని బాగా కడిగేసుకొని నానబెట్టేసుకోవడానికి వాటర్ వేసి తగిన సాల్ట్ వేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా అవుతుందని అలా వేసేసాను. ఇంకొక బాండీలో వాటర్ హీట్ చేసుకున్నాను మిల్ మేకర్ కోసం. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మిల్ మేకర్ వేసి 10 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. తర్వాత రైస్ స్టవ్ మీద పెట్టేశానండి నేను. మరియు ఇంకొక పక్క ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ అదే బౌల్లో హాట్ వాటర్ తీసేసి కోల్డ్ వాటర్ వేసి మిల్ మేకర్ని ఇలా చేసుకుంటున్నాను అండి. మొత్తం వాటర్ అంతా తీసేసాను. అందులోంచి వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకున్నాను. తర్వాత అదే బౌల్లో సాల్ట్, కారం, కొద్దిగా పసుపు వేసుకున్నాను. మరియు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపేసుకున్నానండి. ఈ విధంగా మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో ఒక్కొక్కటిగా అన్నీ మిల్ మేకర్ వేసేసాను. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేయాలి. మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే అవి క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కూడా పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అయితే 90% ఉడికిపోయిందండి. నేను అందులో ఉన్న గంజి వంపేసుకొని సైడ్కి మూత పెట్టేసుకున్నాను. ఇంకొక బాండీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసేసానండి. ఆనియన్ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ ఫ్రై అవసరం లేదు దీనికి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి మరియు అల్లం పేస్ట్ వేసానండి నేను. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించాను. తర్వాత ఇందులో కొద్దిగా మిరియాల పొడి అండ్ సాస్ వేసానండి. సాస్ వేసిన తర్వాత కొద్దిగా అలా కలిపేసుకున్నాను. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టేసుకున్న మీల్ మేకర్ ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నానండి నేను. అలా కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే మనం వేసిన ప్రతిదీ దానికి పట్టేస్తుంది అనమాట. సో అలా కలిపేసుకోవాలండి ఒక 5 మినిట్స్ పాటు. తర్వాత మనం ముందుగా అన్నం వండేసుకున్నాం కదా, అది మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ యమ్మీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.